నన్ను క్షమించండి. తప్పే, నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. పద్మావతి మీదున్న కోపంతో ఇదంతా చేశాను. అంతేగాని మీ కుటుంబం అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం కూడాను. ప్లీజ్, అర్ధాంతరంగా ఇంటి ఆడపిల్లను ఇంటి బయట గెంటడం అన్యాయం అంకుల్. ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరు చెప్పినట్టే ఇక జీవితంలో నా మొహం మీకు చూపించను. ప్లీజ్. అది ఇంకేదో ప్లాన్ చేస్తుంది. లేదు పద్మావతి ఆడపిల్ల, పైగా అమ్మా నాన్నలు కూడా ఊర్లో లేరట. ఒంటరి ఆడపిల్లని పంపించడం పద్ధతి కాదమ్మా. ఈ ఒక్క రాత్రికి ఉండనిద్దాం. ఇదిగో దామిని, నెక్స్ట్ డే మాత్రం నువ్వు మా కంటికి కనిపించకూడదు చెప్తున్నా. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్లకు నీ పీడ విరగడైపోతుంది. నాకు తెలిసే నీ మైండ్ వాయిస్. పద్దు, వెళ్దాం పద. ఎలా ఇంట్లోంచి వెళ్లకుండా ఉండాలి? ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి. నాన్నగారు, ఏమిట్రా? ఇప్పటికైనా అర్థమైందా నా క్యారెక్టర్ ఏమిటో? ఇప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? ఆ ఆంటీ పిల్లాన్ని నేను కొట్టానని, దెబ్బ తగిలిందని అందరూ పిచ్చి పిచ్చి తిట్లు తిట్టారు కదా నన్ను. అవును, అప్పటి పరిస్థితిని బట్టి అప్పుడు తిట్టాను. నన్ను వెదవలా కూడా చూశారుగా. నువ్వు ఇలాంటి వెధవ్వాగుడు వాగితే అప్పటికీ ఇప్పటికీ నిన్ను వెధవలానే చూస్తాం. నాన్నగారు, ఎవరో పరాయి వాళ్ళు చెప్పిన మాటలు విని నమ్మి నన్ను తిట్టారే తప్ప, అరే నా కన్న కొడుకు ఇలాంటి వాడు కాదే, కనీసం నా కోసం ఒక్కసారైనా పాజిటివ్గా ఆలోచించారా? మేం పాజిటివ్గా ఆలోచించబట్టేరా నువ్వు ఇప్పటికీ ఇంట్లో ఉన్నావు. లేదంటే వాణ్ణి కొట్టినప్పుడే నిన్ను జైలుకు పంపించేవాణ్ణి. నాన్నగారు, బావా, జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? సమస్యలన్నీ తీరిపోయాయి కదా, ఇక వదిలేయచ్చుగా. అసలు ఇదంతా నీ వల్లేనే. లేనిపోని దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు, నవ్వులు పాలు చేసి అడ్డమైన వాళ్ళతో నన్ను నానా మాటలు పడేలా చేశావు. ఏమిట్రా, నీకేమన్నా పొగరెక్కిందా? నా ముందే పద్మావతిని తిడుతున్నావు. అవునరా శ్రీనివాసు, నీకేం పర్లేదు కాబట్టే కదా పద్మావతి ఆ సంగీతం క్లాసులు చెప్పింది. అంతే తప్ప లేనిపోని గొడవల్లో నిన్ను ఇరికించాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా. లేదమ్మా, ఇది అందరి ముందు గొప్పదైపోవాలని వెదవ నాటకాలు ఆడుతుంది. ఒరే శ్రీనివాసు, పిచ్చేమన్నా పట్టిందా నీకు? మావి గారు, మీరెందుకు అనవసరంగా ఆవేశపడుతున్నారు? బావ సంగతి మనకి తెలిసిందే కదా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? వీడిలా కుక్కలాగా వాగుతూనే ఉంటాడు, అయినా వీడి మాటలు పట్టించుకోవద్దనేగా. శ్రీనివాసు, అంటాడు అమ్మా, అంటాడు అంటాడు అంటాడు. అమ్మా ఏమైందమ్మా? 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 అంటాడు అమ్మ లేమ్మా. అమ్మ ఏమైందమ్మా? అంటాడు అమ్మా అంటాడు. ఏమైంది అంటాడు? అమ్మా నేను తీసుకురాపో. అత్తయ్య, మా మా అమ్మా అమ్మా తొందరగా రా. అమ్మా లేమ్మా. వస్తున్నా. త్రిపుర, రా. మా అమ్మా లేమ్మా. మా అత్తయ్య, మా ప్లీజ్ అమ్మా. లేమ్మా. మా అత్తయ్య, మా అమ్మా అమ్మా అత్తయ్య, అమ్మా మా అమ్మ లేమ్మా. అమ్మా అత్తయ్య. ఏమిటి అత్తయ్య? ఏమో పద్మావతి,
బాగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. నువ్వు చెప్తే విన్నావా? ఉపవాసాలు వద్దన్నానా? చూడెలా కుప్పకూలు పడిపోయావో. మావయ్య గారు, ఒకసారి అత్తయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళనా? అక్కర్లేదమ్మా, దీనికి ఇది మామూలే. ఉపవాసాలు చేయడం కుప్పకూలిపోవడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. అయ్యో, పక్కనే కదా మావయ్య గారు. ఇలా వెళ్ళి అలా చూపించేసుకుని వచ్చేస్తాము. సరే తీసుకెళ్ళమ్మా. ఒరే శ్రీనివాసు, నువ్వు కూడా తోడుగా వెళ్ళరా. సరే. లేవండి. ఇలా కళ్ళు తిరగటం ఎప్పటి నుంచుంది? ఇంతకు ముందేం లేదు డాక్టర్. ఈ రోజే సడన్ గా పడిపోయారు. మీకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? లేవు డాక్టర్. సరే, ఎంఆర్ఐ రాస్తాను, వెళ్ళి చేయించుకోండి. ఎంఆర్ఐ రాయడం ఏంటి డాక్టర్ గారు? ఆడవాళ్ళు కదా, ఏదో ఉపవాసం ఉండుంటారు, ఏదో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. ఈ మాత్రం దానికి ఎంఆర్ఐ రాయడం ఏమిటి? బావా, మనకు తెలుసా డాక్టర్ తెలుసా? డాక్టర్ మీరు రాయండి. ఆవిడ్ని తీసుకెళ్ళు. సార్, మీరు కూర్చోండి. మేడం గారిని లోపలికి తీసుకెళ్తాను. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది డబ్బుల విలువ. ఇప్పుడు ఎంఆర్ఐ అంటే ఎంత అవుతుందో తెలుసా? 10,000 అవుతుంది. ఆ టెస్టులు ఈ టెస్టులన్నీ చేస్తే చివరికి అందులో ఏమీ లేదని చెప్తారు. ఆ మాత్రం దానికి 10,000 ఖర్చు పెట్టడం అవసరమా? బావా, టెస్ట్లో ఏమీ లేదని వస్తే సంతోషపడాలి, కానీ డబ్బులు పోయాయని బాధపడడం ఏంటి? డబ్బులు పోతే గానీ తెలిసి రాదురే. అత్తయ్య, రెండత్తయ్య. బావా, కొంచెం అటు కూర్చో. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. మిమ్మల్ని కాదు మేడం, మిమ్మల్ని. పదండి సిస్టర్, కూర్చోండి అత్తయ్య. ఇదేమిటి? పేషెంట్ నువ్వైతే నిన్ను పిలవకుండా దాన్ని పిలుస్తున్నారేమిటి? ఇక్కడ కూడా మనకి రెస్పెక్ట్ లేదన్నమాట. బా, నువ్వు ఆగరా. కూర్చో అమ్మా. చెప్పండి డాక్టర్. కొంచెం చెప్పడం ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పక తప్పదమ్మా. ఏమైంది డాక్టర్? కంగారు పడాల్సిందేమీ లేదు. కాకపోతే రిపోర్ట్స్ ప్రకారం ఆమె బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉందమ్మా. బ్రెయిన్లో క్లాటా? మా అత్తయ్య గారికి ప్రమాదమే లేదు కదా డాక్టర్? ప్రమాదమేం లేదంటే లేదని చెప్పలేము, ఉంది అంటే ఉందని చెప్పలేము. కాకపోతే ఆమెను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటాను డాక్టర్. ఆ క్లాట్ పోయే మార్గమేం లేదా? అంటే సర్జరీ చేయొచ్చు, 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. రిస్క్ ఎందుకు తీసుకోవడం? నేను కొన్ని మందులు రాస్తాను, 1 మంత్ వాడి చూద్దాం. అప్పటికి రిజల్ట్ ఉండకపోతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, మీరిచ్చే మెడిసిన్స్కే ఆ క్లాట్ కరిగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరో ముఖ్యమైన విషయం అమ్మా, తనకి ఈ హెల్త్ ఇష్యూ ఉందన్న విషయం తెలియనివ్వకండి. టెన్షన్ పెడితే ప్రాణానికే ప్రమాదం. అలాగే డాక్టర్, అస్సలు తెలియనివ్వను. నా గుండెలోనే దాచుకుంటాను.
ఆమె డైట్ అంతా మార్చాల్సి ఉంటుందమ్మా. అంటే కారం తినకూడదు, సాల్ట్ తినకూడదు, ఆయిల్ ఫుడ్ అస్సలు తినకూడదు, ముఖ్యంగా పొగలోకి వెళ్ళకూడదు. సింపుల్ గా చెప్పాలంటే చంటి పాపని ఎలా చూసుకుంటారో అలానే చూసుకోవాలి. మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా కాపాడుకోవాలి. అలాగే డాక్టర్, నా బిడ్డని చూసుకున్నట్టు చూసుకుంటాను. ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. మంచిదమ్మా. అమ్మ పద్దు, ఆ డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారత్తయ్య, మిమ్మల్ని ఎక్కువ టెన్షన్ పడొద్దు అన్నారు, ఎక్కువగా కష్టపడొద్దు అన్నారు, ఎక్కువగా ఉపవాసాలుండొద్దు అన్నారు. టైంకి తింటూ టైంకి రెస్ట్ తీసుకుంటూ సంతోషంగా ఉండమన్నారు. అంతే, ఇంకేం చెప్పలేదు. ఆ, ఆ. చెప్పానా? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అక్కడ ఏమీ ఉండదు అని. ఈ టెస్ట్ల వంకతో డబ్బులు గొంజడానికే ఇలాంటి టెస్టులు రాస్తుంటారు అని. 10,000 పోగొట్టుకుంటే గాని మీకు నిజాలు తెలియలేదు. నా మాట వింటారా? వినరు. అబ్బా నువ్వు ఆగరా. ఏదో నా ప్రాణం పోయినట్టు మాట్లాడుతున్నావేంటి? అత్తయ్య, అవునమ్మా, పోయింది 10,000 కదా. దానివల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసింది కదా. వాడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం బాధపడకమ్మా. ఇక ఇంటికి వెళ్దామా? అలాగే వెళ్దాం. శ్రీనివాసు పదరా. రండి. ఏమిట్రా శ్రీనివాస్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఏమిటి? నాన్నగారు కంగారు పడకండి, అమ్మకేం కాదు, వచ్చేస్తుంటారు. ఎందుకు మావయ్య భయపడతారు? అత్తయ్యకి ఇదంతా మామూలే అని మీరే చెప్పారు కదా. అడుగు, వాళ్ళు కూడా వచ్చేసారు. ఏంటంటాడు? ఎలా ఉంది? ఏమీ లేదు నాన్నగారు, అడ్డమైన రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు, అందులో ఏమీ లేదు. రేయ్, ఏమీ లేదంటే సంతోషపడాలి గాని ఆముదం తాగినట్టు మొహం పెడతావేమిట్రా? అంటే టెస్ట్ చేశాక ఏదో ఒక రిజల్ట్ రావాలి కదా నాన్నగారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? 1000 రూపాయలు ఖర్చు పెట్టావు కాబట్టి ఏదో ఒకటి రావాలా ఏమిటి? నీ పిచ్చి వాగుడు నువ్వు, పిచ్చి వెదవని. అబ్బబ్బబ్బా వదిలేసేయండి. రోగం రోగం అంటుంటే చిరాగ్గా ఉంటుంది. మావి గారు, అత్తయ్య గారిని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. అరుపులతో ఆమెను విసిగించకండి. అంటే ఆ వెధవ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడకూడదా అమ్మా? ప్లీజ్ మావయ్య గారు, అర్థం చేసుకోండి. అత్తయ్య గారి ఆరోగ్యం. అత్తయ్య గారి ఆరోగ్యం ఏమైందమ్మా? దీనికి ఏంటమ్మా మాట్లాడు, చెప్పమ్మా. ఏం లేదు మావయ్య గారు, ఇంతకు ముందే కళ్ళు తిరిగి పడిపోయారు కదా. మళ్ళీ ఆవిడకి బీపీ పెంచారనుకోండి, మళ్ళీ పడిపోతారు. ఓ అదా, సర్లేమ్మా, ఈ వెధవం నోరెత్తకుండా నేను చూసుకుంటాను. ఆపకుండా అరిచేది మీరైతే నన్ను నోరెత్తద్దు అని చెప్తారా? ఇదేంటిది, పద్దు అంత టెన్షన్ పడుతోంది? పద్దు, అత్తయ్యకి ఏం ప్రాబ్లం లేదు కదా? 100% అత్తయ్యకి ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉన్నారు. నాన్నగారు మీకేమైపోతుందోనని టెన్షన్ పడ్డారమ్మా. మీరంతా ఉండగా నాకేమవుతుందిరా? అదే గారు, డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు. పదండి, పడుకుందరు గాని. పట్టపగలు పడుకోవటం ఏంటమ్మా? అవతల చాలా పనులున్నాయిగా. ఇక నుంచి మీరు ఏ పనులు చేయడానికి వీల్లేదు. నేను చస్తానే ఇంటి పనులు చేస్తే. అత్తయ్య, ఏంటా మాటలు? పొరపాటున కూడా మీరు అలా మాట్లాడకండి. మీరు నిండు 100 ఏళ్లు బతుకుతారు. కాకపోతే
డాక్టర్ గారు మిమ్మల్ని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమన్నారు. రెస్టా? నాకా? అయ్యో రాత. నేను బతికినంత కాలం పనులు చేస్తూనే బతకాలి, పనులు చేస్తూనే చావాలి, అంతే తప్ప నేను రోగిష్టిదాన్లా మంచాన పట్టం నాకేమాత్రం ఇష్టం ఉండదు. అవునమ్మా, ఇదో పని రాక్షసి. నీకు తెలిసిందే కదా, ఖాళీగా ఉండమంటే మాత్రం ఒక్క నిమిషం కూడా ఉండదు. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. ఏంటి ఆఫ్టర్ ఆల్ కళ్ళు తిరిగి పడిపోతే ఇంత చేయనక్కర్లేదే. ఏదో జరుగుతుంది, ఇంకేదో అయినట్టుంది, అందుకే ఓవర్ యాక్షన్ చేస్తుంది. అదే వద్దంటున్నాను మావయ్య గారు. కొన్నాళ్ల పాటు అవన్నీ వదిలేయండి, నేను చూసుకుంటానుగా. ఏయ్, ఇంటి పెత్తనం మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం అవన్నీ రెస్ట్ తీసుకోమంటున్నావా? ఏయ్, నువ్వు నోర్మై. ఇది మా కుటుంబ విషయం, మధ్యలోకి వచ్చావంటే బాగుంటుంది చెప్తున్నా. దామిని అన్న దాంట్లో తప్పే ఉందే. అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది అంటున్నావు, కానీ మంచం దిగద్దు అంటున్నావు. ఇందులో లాజిక్ ఏమైనా ఉందా? ప్లీజ్ బావా, ఈ విషయంలో నువ్వు కూడా నా మాట కాదనొద్దు. అత్తయ్య, మీరు మాత్రం మంచం దిగొద్దు, సరేనా? మీకేం కావాలో చెప్పండి, అన్నీ నేనే తీసుకొచ్చి పెడతాను. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని అన్నీ A to Z నేనే చూసుకుంటాను, సరేనా? సరేనమ్మా, నువ్వింత ప్రేమగా చెప్పాక నేను మాత్రం కాదంటానా? థ్యాంక్స్ అత్తయ్య. ఏంటిది, అత్తయ్య గారిని తీసుకొచ్చింది మొత్తం నేనే చూస్తానంటుంది. ఏంటి ఓవర్ యాక్షన్? ఖచ్చితంగా ఏదో జరిగింది, అందుకే అత్తయ్యని మంచం దిగద్దు అంటుంది. తెలుసుకుని విషయం బయట పెట్టాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఓహో, అమ్మని మంచం మీద పడుకోబెట్టి సేవలు చేసుకుంటావా? నేనుండగా ఎలా చేయిస్తాను? అమ్మ దగ్గర నీకు మంచి పేరు రాణిస్తానా? తిట్టిస్తాను చూడు ఇప్పుడే. పద్మావతి, బావా ప్లీజ్, ఓ అరగంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. అత్తయ్య గారికి జావ చేసి ఇవ్వాలి, టాబ్లెట్స్ వేయాలి. నాకు జావ తాగాలని లేదమ్మా, ఏదైనా పచ్చడితో కారం కారంగా తినాలనిపిస్తుంది. అత్తయ్య, మీకు యాసిడిటీ ఉందంట, కొంతకాలం ఈ కారాలు పచ్చళ్ళు ఆపేయమని చెప్పారు డాక్టర్ గారు. ఆ డాక్టర్లు అలాగే చెప్తారు, కానీ నువ్వెళ్ళి వేడివేడి అన్నం, పచ్చళ్ళు తీసుకొనిరా. సరే అత్తయ్య, ముందైతే మీరు పదండి, రండి. గోవింద్ బావకి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఇవి బావకి గిఫ్ట్గా ఇచ్చానంటే త్రిపుర, నేనంటే నీకెంత ఇష్టమో, ఎంత అభిమానమో, ఎంత ప్రేమో. నాకు ఏదంటే ఇష్టమో తెలుసుకుని నన్ను అడగకుండానే నాకు గిఫ్ట్గా ఇవ్వాలని చూసావు చూడు, అప్పుడే అర్థమైంది నేనంటే నీకెంత ఇష్టమో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎస్, బావ నోటి నుంచి ఐ లవ్ యూ అన్న మాట వినాలని నా మనసు ఎంత ఆరాటపడుతుందో. రావే రాక్షసి రా,
మా అత్తయ్య మావయ్యతో నన్ను తిట్టిస్తావా? నల్ల మందు నేను పెట్టానని చెప్తావా? రా, ఈ బాక్సింగ్ గ్లౌస్తో నీ ముక్కు పగలగొట్టకపోతే నా పేరు త్రిపురే కాదు. అయ్యయ్యో, మావయ్య 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 మావయ్య, ఏం కాలేదు కదా? రాక్షసి, అలా గుద్దేవింటే చచ్చిపోయేవాడిని నేను. అంటే అయినా అలా గుద్ది చేస్తావేంటి? సారీ మావయ్య, మీరని అనుకోలేదు. అయినా మీరేంటి ఏదో ఒకటి పాడుకుంటూ రావచ్చు కదా, సైలెంట్గా వచ్చారు. సైలెంట్ గా రాకపోతే సామజ వరగమన నిన్ను చూసి ఆగగలనా అని పాడుకుంటూ రమ్మంటావా? తిక్క మోహన్ దానా, మొన్నేమో అది గుద్ది చచ్చింది, ఇప్పుడేమో నువ్వు గుద్ది చచ్చావు. చూడు దొండ పండ్ల ఎలా వాచిపోయిందో. ఏది? చంపేస్తాను నిన్ను. ఓ, కలర్ కోసం బాధపడుతున్నారా? మేకప్ వేస్తే పోతుంది మావయ్య. చంపుతానేమనుకున్నావు? అయినా బాక్సింగ్ గ్లౌజెస్ ఎందుకు పెట్టుకొని వచ్చావు నువ్వు? అది అమ్మో, ఇవి గోవింద బావ కోసం కొన్నానని మావయ్య గారికి చెప్తే నాకంటే ముందుగా బావకు చెప్పేస్తాడు. నేనే స్వయంగా బావకి ఇవ్వాలి, అప్పుడు బావ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు.